చూస్తే ఉక్కుమైల ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, కవితమ్మను చూస్తే జయలలిత గుర్తొస్తుంది. మన తెలంగాణకు ఒక కవితమ్మ బ్రాండ్ కావాలి. రాబోయే రోజులలో మేము అనొద్దు, కానీ అవకాశం వస్తే ఎందుకు కావద్దు, మహిళ ఒక ముఖ్యమంత్రి కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి విషయం, అది పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి విషయం. కానీ ఒక అవకాశం మా బీసీలు, మీరు ముఖ్యమంత్రి అయితే మా బీసీల బతుకులు మారుతాయి, మా బడుగు బలహీన వాళ్ళ బతుకులు మారుతాయి. కాబట్టి ఒక ముఖ్యమంత్రి కూడా కావాలని కోరుకోవడం తప్పు లేదు. కాబట్టి కవితక్క నాయకత్వాన్ని ఇలా మిత్రుడు చెప్పిండు, ఒక మిత్రుడు ఒక మొక్క వెతుకుతున్నప్పుడు చీమలు తినాలని చూస్తాయి, ఆ చెట్టు అయిన తర్వాత పక్షులు జంతువులు తినాలని చూస్తాయి, పెద్ద అయిన తర్వాత అదే చెట్టు మనందరికీ నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది. ఇలా కవితమ్మ కూడా మనకు చెట్టు మహావృక్షంగా కావాలంటే మనం కంచగా ఉండి, మన బీసీలందరము కంచగా ఉండి కవితక్కను కాపాడుకోవాలి, ముందుకు పోవాలి. ఈ విధంగా పోవాలని కోరుకుంటూ ఒక పాట, ఈ ఉత్సాహం చూస్తే పాట రాదు కానీ అయినా ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నా. ఒకటే పాట. చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రలు రాయాలి, ఈ దేశాన్ని లాలే. చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రలు రాయాలి, ఈ దేశాన్ని లాలే. అనగారిన కులాలన్నీ ఐక్యంగా ఉండాలి, కవితక్క వెంట నడవాలి. అనగారిన కులాలన్నీ ఐక్యంగా ఉండాలి, కవితక్క వెంట నడవాలి. బడికి రావాలి, పెద్ద డాక్టర్ కావాలి, ఆ రోజులు రావాలి, బండలు కట్టే ఉంటారు, నీళ్లు కావాలి, ప్రాజెక్టులు పెట్టాలి. బండలు కట్టే నీళ్లు కావాలి, ప్రాజెక్టులు పెట్టాలి. అన్నగారిన పిల్లలు కావాలి, మరి కమ్మరి గమల పూల పట్ట బంగాలే, చీలు కావాలి. మరి కమ్మరి గమల పూల పట్ట బంగాలే, చీలు కావాలి. సాకరి మంగళి పొరలు అయ్యే చూడాలి, చాలా గొప్పగా ఈ యొక్క మొత్తం దీక్షా ప్రాంగణాన్ని కూడా ఉరువు తొలగించినటువంటి మా అన్న బాలరాజన్న గారిని, ఎర్రవెల్లి మాజీ సర్పంచ్ వారిని అభినందిస్తూ ఉంది వేదిక. వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి అందరికి కూడా